డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. ఈ వీడియోలో మనం నీటికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఏపీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాలేజెస్ వాటిని వెబ్ ఆప్షన్స్ లో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాము. సో మనకి ఎన్టీఏ వాళ్ళు స్టేట్స్ కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫైయర్ లిస్ట్ అనేది స్టేట్స్ పంపిస్తారు. వీళ్ళు ఈ లిస్ట్ ని తీసుకొని డిస్ప్లే చేస్తారు. సో మనము ఆ లోపల మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపల, అంటే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ కి టైం ఇస్తారు. అప్పుడు మనము వెబ్ ఆప్షన్స్ ని పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ, ఏ కాలేజ్ ముందు పెట్టుకోవాలి, ఏ కాలేజ్ వెనుక పెట్టుకోవాలి, దానివల్ల మనకి ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాము. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక మనకి ఆల్ ఇండియా వైడ్ ఆల్మోస్ట్ 823 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఉంటాయి. దీంట్లో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కాలేజెస్ లో 15% ఆల్ ఇండియా కోటా కింద ఎంసీసీ వాళ్ళు సీట్స్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇక ఏపీకి వస్తే మనకు 2 రీజియన్స్ ఉన్నాయి, ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, ఎస్వియు. సో పిల్లలకి పేరెంట్స్ కి డౌట్ ఉంటుంది, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆంధ్ర కాలేజెస్ పెట్టుకోవాలా, ఎస్విలో ఉన్నటువంటి వాళ్ళు లోకల్ ఏదైతే ఎస్వియు ఉందో ఆ కాలేజెస్ పెట్టుకోవాలా అనేది. అలాగేం లేదండి, ఏ రీజియన్ వాళ్ళైనా ఏ కాలేజ్నైనా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కింద పెట్టుకోవచ్చు అనమాట. సో ఒకటి చాలా ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మన ఏపీలో ఓన్లీ 1 టైం వెబ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇక దాన్ని త్రూ అవుట్ ద కౌన్సిలింగ్ ఎన్ని రౌండ్ జరిగినా కూడా వెబ్ ఆప్షన్స్ ని ఇంకా చేంజ్ చేసుకోలేము. ఓకే, సో కాబట్టి మీకు మంచి కాలేజీ, తర్వాత మీకు దగ్గర ఉన్నటువంటి కాలేజీ, సో పేషెంట్ లోడ్ బాగా ఉన్నటువంటి కాలేజీ, ఇలా మీరు మీకు వచ్చినటువంటి ర్యాంకుని బట్టి మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని తీసుకోండి. ఇక లిస్ట్ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇది మన ఎన్టీఏ వెబ్సైట్ లో ఉన్నటువంటిదే. దీంట్లో కాలేజ్ కోడ్ కూడా ఉంటుంది. ఈ కాలేజ్ కోడ్ తోనే మనము వెబ్ ఆప్షన్ ఆర్డర్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అంటే ఏఎంసిబి అని ఉంటుంది అనమాట. ఆంధ్ర యూనివర్సిటీకి వస్తే 21 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సో దీంట్లో మనకి 11 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ ఏఎంసిబి, తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు, నెక్స్ట్ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. సో ఇట్లా ఆర్డర్ ఇచ్చుకుంటే ఫస్ట్ ఎవరైనా కూడా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఏఎంసిబి వైజాగ్ ఇచ్చుకుంటారు, తర్వాత గుంటూరు, తర్వాత కాకినాడ అనేది ఇస్తారు. కాకపోతే ఇక్కడ మళ్ళీ మీరేం ఆలోచించాలంటే, వైజాగ్, జిఎంసి, గుంటూరు రెండిట్లో కూడా మీకు సీట్ వచ్చేటువంటి మెరిట్ ర్యాంకు ఉందనుకోండి. 2 కాలేజెస్ కూడా పాత కాలేజెస్, చాలా ఓల్డ్ కాలేజెస్, ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కాలేజెస్. సో 2 పాయింట్ ఏం ఆలోచించాలంటే, మనకు దగ్గర ఏముంది, సో దూరమైనా పర్వాలేదు నేను ఆ కాలేజీలోనే వెళ్తాను అనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. సో మనకి దగ్గరగా ఉంటుంది మంచి కాలేజీ అనుకుంటే ఈ 3 కూడా రంగరాయ మెడికల్ కాలేజ్ కానీ, గుంటూరు కానీ, ఆంధ్ర మెడికల్ కాలేజెస్ కానీ ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కాలేజెస్. సో మనకి ఇంటికి రావడానికి పోవడానికి వీలుగా ఉంటుంది. దేనికైనా కూడా అనుకుంటే మీకు దగ్గర ఏదైతే ఉందో అది తీసుకోవచ్చు, నష్టం ఏమీ లేదు. సిద్ధార్థ విజయవాడ. సో ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడది. ఎస్వి వాళ్ళకి, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి బోత్ అందరికీ కూడా లోకల్ ఉంటుంది. 33% రేషియోలో ఏయుకి ఎస్వియుకి అనేది సీట్స్ అలికేట్ చేయడం జరుగుతుంది. మెడికల్ కాలేజ్ ఒంగోలు, తర్వాత శ్రీకాకుళం. ఈ 2 కూడా ఒంగోలు, శ్రీకాకుళం ఏది తీసుకోవాలనుకుంటే శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాళ్ళు, దానికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు శ్రీకాకుళం వెళ్ళొచ్చు, ఒంగోలుకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఒంగోలుకి వెళ్ళొచ్చు. సో ఈ 2 కూడా ఒకటే ఇంపార్టెన్స్ అనేది ఒకటే విధంగా ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం, విజయనగరం, పాడేరు. సో ఇలా ఈ ఆర్డర్ లో ప్రయారిటీ అనేది
మనము ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి తీసుకోవచ్చు. మెడికల్ కాలేజెస్ లో ఫైనాన్స్డ్, తర్వాత ఎన్ఆర్ఐ కోట సి కేటగిరీ కూడా ఉన్నాయన్నమాట. ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ప్రైవేట్ కాలేజెస్ ఆర్డర్ చూసుకుంటే ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్న కాకాని, జిఎస్ఎల్ రాజమండ్రి, తర్వాత ఆశ్రమ్ ఏలూరు, ఇది చాలా బాగుంది ఆశ్రము. తర్వాత టీమ్ శ్రీకాకుళం, పిన్నంనేని, ఎన్ఆర్ఐ కాటూరి, ఇలా మనం ప్రైవేట్ కాలేజెస్ ఆర్డర్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఒకసారి మీరు ప్రైవేట్ కాలేజీలో చేరేటప్పుడు అది ఎప్పుడు స్టార్ట్ అయింది, పేషెంట్ లోడ్ ఎలా ఉంది, తర్వాత ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి చూసుకొని దాన్ని ఆర్డర్లో పెట్టుకోండి. సో తర్వాత మైనారిటీ కాలేజెస్ నిర్మా ఉంది, ఇబ్రహీంపట్నం. మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర తీసుకోవాలి. ఆ సర్టిఫికెట్ ఉంటే మాత్రమే మైనారిటీ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఇక ఎస్విఈలో చూస్తే మనకి 15 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో 7 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో మనకు తెలిసిన విషయమే, ఎస్విఈలో వచ్చేసి ఆర్డరు ఫస్ట్ కర్నూలు ప్రిఫర్ చేస్తారు, కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు. సో తర్వాత ఎస్విఎంసి. ఇక్కడికి వస్తే మనము ఎస్విలో కూడా కర్నూలు మెడికల్ కాలేజ్, ఎస్విఎంసి రెండు కూడా పాత కాలేజెస్, చాలా ఓల్డ్ కాలేజెస్, ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కాలేజెస్. ఏది ఎవరికి దగ్గర ఉంటే అది ప్రిఫర్ చేసుకోవచ్చు. సో దాంట్లో డౌట్ ఏమీ లేదు. తర్వాత ఏసీఎస్ఆర్ నెల్లూరు, జిఎంసి అనంతపూర్, జిఎంసి కడప, పద్మావతి మెడికల్ కాలేజ్ ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఉంది. ఇది పాత కాలేజెస్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. తర్వాత జిఎంసి నంద్యాల, ఇలా మనము ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రైవేట్ కాలేజెస్ వస్తే నారాయణ నెల్లూరు, పిఎస్ కుప్పం, శాంతిరామ్ నంద్యాల, అపోలో చిత్తూరు, విశ్వభారతి కర్నూలు, శ్రీ బాలాజీ తిరుపతి, అన్నగౌరి పుత్తూరు లాస్ట్ ఇయర్ ఏర్పడినటువంటి కాలేజ్. ఇక మైనారిటీ కాలేజ్ ఫాతిమా కడపలో ఉంది. వెబ్ ఆప్షన్స్ ఏ ఏరియా వాళ్ళైనా ఏ ఏరియాలో అయినా పెట్టుకోవచ్చు అనుకున్నాం కదా. మీకు ఎస్విఈ వాళ్ళు మంచి ర్యాంక్ మీకు వచ్చింది, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఇంట్రెస్ట్ ఉంటే టాప్ ప్రయారిటీలో ఆంధ్ర మెడికల్ కాలేజే పెట్టుకోవచ్చు. సెకండ్ గుంటూరు పెట్టుకోవచ్చు, థర్డ్ కర్నూలు పెట్టుకోవచ్చు, ఫోర్త్ ఎస్విఎంసి పెట్టుకోవచ్చు. ఇలా మీరు మాకు మెరిట్ ర్యాంక్ ఉంది, ఎక్కడికైనా వెళ్తాము, మేము మంచి కాలేజ్ ఎందుకు వదులుకుంటాము మాకు వచ్చినటువంటి ర్యాంకుని బట్టి అనుకుంటే, మీకు దూరమైనా వెళ్ళాలనుకుంటే ఇలా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు మీకు ఆంధ్ర మెడికల్ కాలేజ్, తర్వాత కాకినాడ, గుంటూరు పెట్టుకున్న తర్వాత కర్నూలు, తిరుపతి పెట్టుకోవచ్చు, ఎస్విఎంసి, కేఎంసి. సో ఇట్లా మనం ఏపీ వాళ్ళము లోకల్, ఎస్వియుకి లోకల్, ఏయుకి లోకల్ కాబట్టి అక్కడే పెట్టుకోవాలి అనేది ఏం లేదు. సో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని ఈ విధంగా ఎక్కడున్న వాళ్ళు ఎక్కడికైనా పెట్టుకోవచ్చు. సో పద్మావతి ఉమెన్స్ కాలేజీ 2 రీజియన్స్ కి వాళ్ళకి సీట్స్ రిజర్వ్ ఉన్నాయి. అదేవిధంగా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కూడా ఎస్సియు వాళ్ళకి ప్లస్ యూనివర్సిటీ కాబట్టి అది ఏయు వాళ్ళకి ఇద్దరికి కూడా ఉన్నాయన్నమాట, రేషియో ఉంది. ఈ 2 కాకుండా అన్రిజర్వ్డ్ సీట్స్ కూడా ఏపీలో ఉన్నాయన్నమాట. ఒక 15% ఆంధ్ర వాళ్ళకి ఎస్విలోను, ఎస్వి వాళ్ళకి ఆంధ్రాలోనూ ఉన్నాయి. తర్వాత నాన్ లోకల్ వాళ్ళకు కూడా పేరెంట్స్ ఇక్కడ లేకుండా స్టూడెంట్ ఎక్కడైనా చదివిండి, పేరెంట్ ఇక్కడే ఉండి రెసిడెన్స్ 10 years ఉన్నా, లేదా 10 years ఎదర్ ఆఫ్ ద పేరెంట్ ఇక్కడే చదివి ఉన్న ఏపీలో వీళ్ళు నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవడానికి 15% కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ డొమిసైల్ కానీ, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు పెట్టుకున్న ఇబ్బంది ఏం లేదు. సో ఈ కాలేజెస్ లిస్ట్ అంతా మన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నేను తీసి మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఉన్నటువంటి కాలేజెస్ ఇవి, వాటి కోడ్స్ అన్నమాట. ఓకే, సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నీట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.